హలో అందరికీ ముందుగా నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి సైలెంట్ అకౌంట్. సో పోస్ట్ ఆఫీస్లో ఎవరైతే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారో ఆ యొక్క అకౌంట్ సైలెంట్ అకౌంట్ ఎప్పుడు అవుతుంది, అదేవిధంగా మనం సైలెంట్ అయితే ఆ యొక్క అకౌంట్ని ఎప్పుడు రివైవల్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఏంటి అనేది అన్ని విషయాలు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్లో పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ప్రతి విషయం అయితే మీకైతే ఒక వీడియో రూపంలో అయితే పెట్టడం జరుగుతుంది. మీలో ఎవరైనా పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్గా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో సైలెంట్ అకౌంట్ ఏంటి ఏమిటి? ముందుగా మనం ఎన్ అకౌంట్ ఈజ్ టు బీ ట్రీటెడ్ యాజ్ సైలెంట్ అంటే మనము ఒక ఎస్బీఐ అకౌంట్ని ఎప్పుడు సైలెంట్ అకౌంట్గా మనం ట్రీట్ చేస్తారంటే మ్యాక్సిమం 3 ఫైనాన్షియల్ ఇయర్ 3 ఫైనాన్షియల్ ఇయర్లు ఎటువంటి డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ చేయకపోతే ఆ యొక్క అకౌంట్ని సైలెంట్ అకౌంట్గా ట్రీట్ చేస్తారనమాట. అంటే మీరు తర్వాత ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి ఉండదు. ఒకవేళ సపోజ్ 5,000 10,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 3 ఫైనాన్షియల్ ఇయర్ మీరు డిపాజిట్ కానీ విత్డ్రా కానీ చేయలేదు, అలాంటి అకౌంట్ సైలెంట్ అయిపోతుంది అనమాట. సో సైలెంట్ అవ్వాలంటే మళ్ళీ మనం ఆ యొక్క సైలెంట్ అకౌంట్ని మళ్ళీ మనం రివైవల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా మీరు సపోజ్ ఒక అకౌంట్ని ఎస్బీఐ అకౌంట్ని అంటే ఏ విధంగా 3 ఫైనాన్షియల్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు మనకి సైలెంట్ అవుతుంది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సపోజ్ మీరు 2000 జూన్ 5th అకౌంట్ ఓపెన్ చేసుకోరు అనుకుందాము. అంటే ఆ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంది, ఏప్రిల్ 1st నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు 1 ఫైనాన్షియల్ ఇయర్, అలాగా 3 కంప్లీటెడ్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. సపోజ్ మీరు 2000 జూన్ 5th అకౌంట్ ఓపెన్ చేశారనుకుంటే అకౌంట్ ఓపెన్ చేశారు కదా, లాస్ట్ ట్రాన్సాక్షన్ అక్కడ చేసుంటే సో ఆ ఫైనాన్షియల్ ఇయర్ అయితే మనం తీసుకోము. నెక్స్ట్ 2001 ఏప్రిల్ 2002 మార్చ్ వరకు మార్చ్ 31 ఒక ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ 2002 ఏప్రిల్ నుంచి 2003 మార్చ్ 31 వరకు 2 ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ 2003 ఏప్రిల్ 1 నుంచి 2004 మార్చి వరకు 3 ఫైనాన్షియల్ ఇయర్. అంటే 2004 మార్చి 31 వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే ఆ యొక్క అకౌంట్ అనేది సైలెంట్గా తీసుకుంటారు. సైలెంట్ అకౌంట్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు సైలెంట్ అకౌంట్ అయితే ఏమవుతుందండి, ఏం కాదు కదా మళ్ళీ చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. మీరు సపోజ్ మినిమం బ్యాలెన్స్ ఇప్పుడైతే ఎస్బీఐ అకౌంట్కి 500, సో 500 కన్నా మినిమం బ్యాలెన్స్ కానీ మెయింటైన్ చేసినట్లయితే అంటే ఎవ్రీ ఇయర్ 50 రూపీస్ అనేది డిడక్షన్ అవుతుంది. ఎందుకు, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని దానికి, కాబట్టి 50 రూపీస్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇలా మీరు 3 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 150 రూపీస్, అదేవిధంగా ఇంకొక 3 ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఇలా 50-50 అవ్వగానే ఎప్పుడైతే జీరో అవుతుందో, జీరో అయిన వెంటనే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఒక పర్సన్కి ఒక ఎస్బీఐ అకౌంట్ ఒకటి మాత్రమే ఉండాలి. కాబట్టి మీ యొక్క సైలెంట్ అకౌంట్ని జీరో అయ్యే వరకు ఉండకుండా మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లో మనం ఎప్పుడు లాస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, 3 ఫైనాన్షియల్ అయ్యిందా లేదా, సపోజ్ 2 ఫైనాన్షియల్ ఇయర్ మీరు కట్టలేదు, వెంటనే కానీ మీరు వెళ్ళి ఒక డిపాజిట్ కానీ ఒక విత్డ్రా కానీ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని సపరేట్గా మీరు రివైవల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంప్లీట్గా 3 ఫైనాన్షియల్ ఇయర్ కానీ అయ్యుంటే మీరు మాత్రం కంపల్సరీగా ఎలా చేయాలంటే, సపోజ్ మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క పాస్బుక్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, ఒక ఫోటో కూడా తీసుకెళ్తే ఆ యొక్క మీకు మళ్ళీ ఫ్రెష్గా ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఆఫీస్లో. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఆ ఆధార్ కార్డు పాన్ నెంబర్ అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత అంటే మీరు ఎంతో కొంత డిపాజిట్ కానీ చేస్తే ఒక 1000 రూపీస్ లేదా 500 డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్గా రివైవల్ అవుతుంది. సో రివైవల్ అవ్వడానికి వాళ్ళు పై ఆఫీస్ పంపిస్తారు. ఒక 2-3 డేస్లో మీకు రివైవల్ అయ్యి వస్తుంది. లేదు మీరు పాస్బుక్ ఇవ్వకూడదు అనుకుంటే మీరు పాస్బుక్ యొక్క ఫస్ట్ కాపీ జెరాక్స్ తీసుకొని పంపించండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కేవైసీ ఎందుకు తీసుకుంటారంటే మీరు లైవ్లో ఉన్నట్టు ఆ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు మళ్ళీ ఒకసారి మేము అకౌంట్ కంటిన్యూ చేసుకుంటాము అని చెప్తే మీరు పాత డేటా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా ఆ యొక్క డేటాని అప్డేట్ చేసి పై ఆఫీస్కి పంపిస్తారన్నమాట. అప్పుడు రివైవల్ వస్తుంది. సో ఈ విధంగా అయితే మనం రివైవల్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఎవరైనా అకౌంట్ కానీ ఎస్బీఐ అకౌంట్ కానీ సైలెంట్ అయ్యి ఉంటే ఇమీడియట్గా వెళ్ళి అకౌంట్ని రివైవల్ చేసుకోండి, మీ యొక్క ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనికైతే 4% వడ్డీ వరకు కూడా వస్తుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి,
అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.